అంతర్జాతీయ మాదక ద్రవ్యాలు మరియు అక్రమ రవాణా నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కందుకూరులో నిషాముక్త భారత అభియాన్పై అవగాహన ర్యాలీ ఘనంగా నిర్వహించబడింది. కందుకూరు పోలీస్ స్టేషన్ నుండి వెంగమాంబ ఫంక్షన్ హాల్ వరకు నిర్వహించిన ర్యాలీలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్థానికులు చురుకుగా పాల్గొన్నారు. ప్లక్కార్డులు, నినాదాలతో డ్రగ్స్ ఫ్రీ ఇండియా సంకల్పంతో సాగిన ర్యాలీకి ప్రజల్లో మంచి స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కందుకూరు శాసనసభ్యులు శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు గారు, డివిజనల్ పోలీస్ అధికారి వి బాలసుబ్రహ్మణ్యం గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ, యువత భవిష్యత్తు, దేశ ఆరోగ్య భవితవ్యాన్ని కాపాడాలంటే మాదక ద్రవ్యాలపై సమగ్ర పోరాటం అవసరం. ఈ బాధ్యతలో ప్రతి తల్లిదండ్రి, ఉపాధ్యాయుడు, సమాజ సభ్యుడు భాగస్వామిగా ఉండాని అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి టీడీపీ మండల నాయకులు, పోలీసులు, సామాజిక కార్యకర్తలు, విద్యార్థులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని చైతన్యవంతం చేశారు. మనందరం కలిసివచ్చి నిషాముక్త సమాజం నిర్మిద్దాం. ఒక కమిట్మెంట్తో ఈ రాష్ట్రంలో సుపరిపాలన అందించాలని చెప్పి ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు. మీ అందరి భవిష్యత్తే ఈ రాష్ట్ర భవిష్యత్తుగా భావించే నాటి మీ శాఖ మంత్రి యువ నాయకుడు లోకేష్ బాబు గారు కూడా మీ పట్ల ఎటువంటి ప్రేమ చూపిస్తా ఉన్నాడో మీ అందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థని కొత్త పుంతలు తొక్కించి ఈ రాష్ట్రంలో విద్యార్థులందరికీ కూడా మంచి భవిష్యత్తు అందించాలని చెప్పి ఈ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రులు లోకేష్ బాబు గారు మీకోసం ఆహర్నిశలు కష్టపడతా ఉన్నాడు. ముఖ్యంగా యువకులందరూ ఉన్నారు. మీరందరూ కూడా మీ పేరెంట్స్, మన ప్రాంతం అంతా వ్యవసాయ కుటుంబాలు, వ్యవసాయ కూలీ కుటుంబాలు, మిమ్మల్ని చదివిస్తే వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఒక కష్టపడి మిమ్మల్ని అందరినీ కాలేజీలకి పంపిస్తా ఉన్నారు. ఇంజనీరింగ్ కానీ ఇంటర్మీడియట్ కాలేజీ. మీరందరూ కూడా ఈరోజు ఒక 500 1000 పాకెట్ మనీ మీకు ఇస్తున్నారంటే దాని వెనక వాళ్ళ కష్టం ఎంత ఉంటుందో మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. ఈరోజు కాలేజీల్లో అనేక విధాలుగా మిమ్మల్ని ఎంకరేజ్ చేయొచ్చు. డ్రగ్స్, గంజాయి అనేక విధాలుగా మీరెవరు కూడా మీ జీవితాలు పాడు చేసుకుని మీ తల్లిదండ్రులని మీరు ఏవైతే కోరికలు కలుపుకుంటూ వాళ్ళ తల్లిదండ్రుల ఆలోచనలకి తగ్గట్టుగా మీరందరూ చదువుకొని మీకు మీ గ్రామానికి, మీ తల్లిదండ్రులకి, అలాగే మీరు చదువుకునే కాలేజీలకి, ఈ ప్రాంతానికి కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏగలని చెప్పి యాంటీ డ్రగ్స్ కి ఒక జిల్లాకు ఒక పోలీస్ స్టేషన్ పెట్టి ఒక రాష్ట్రం మొత్తం డ్రగ్స్ లేని ఆంధ్రప్రదేశ్ గా, అనుపూర్ణ ఆంధ్రప్రదేశ్ గా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎంత కష్టపడుతున్నాడో మీరు అందరూ కూడా చూడవచ్చు. ఏ రాష్ట్రంలో కూడా ఏగలనే సంస్థ లేదు. ఒక ఐజీ స్థాయి అధికారిని ఓన్లీ ఈ గంజాయిని, డ్రగ్స్ ని కంట్రోల్ చేసే దానికోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాడంటే మీ అందరి పట్ల లాస్ట్ గవర్నమెంట్ లో మీరు అందరూ కూడా చూశారు. అనేక అఘాయిత్యాలు తెలిసి తెలియని వయసులో మేము కూడా 15 నుంచి 21, 25 సంవత్సరాల మధ్యలో ఎంత ఆవేశంగా ఉంటామో అందరికీ తెలుసు. మిమ్మల్ని ఎంకరేజ్ చేసి మిమ్మల్ని ఆ వైపు ప్రయాణం చేసేదానికి కొంతమంది ప్రయత్నిస్తూ ఉంటారు. మీరందరూ కూడా మంచి మార్గంలో ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, అలాగే మీ భవిష్యత్తు కోసం చెడు మార్గాలని ఎన్నుకోకుండా, ఇందాక డిఎస్పీ గారు కూడా చెప్పారు, డ్రగ్స్ ని వాడితే లేకపోతే దాంట్లో పట్టుబడితే ఎటువంటి శిక్షలు ఉన్నాయో మీరందరూ కూడా చెప్పడం కూడా జరిగింది. మీ అందరికీ కూడా ఇవన్నీ ఎందుకు చెబుతా ఉన్నామంటే ఈ మంచి రాష్ట్రంలో మీ అందరి భవిష్యత్తు బాగుండాలంటే మనందరం కూడా మీరు హ్యాపీగా మీ జీవితాలు సెటిల్ అయ్యే వరకు ఎటువంటి చెడు మార్గాలకు పోకూడదని చెప్పి ఈరోజు మనం తాగిన తర్వాత, గంజాయి తీసుకున్న తర్వాత మనం శాడిస్తూ మన మనసులో అనేక రకాలుగా చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ ఆలోచనలకు పోతే మన భవిష్యత్తు నాశనం అయిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరందరూ మంచి మార్గాన్ని ఎన్నుకోండి. ఈ రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన చేస్తూ ఉన్నారు. మీ అందరి భవిష్యత్తు మీరందరూ కూడా 4-5 సంవత్సరాల్లో డిగ్రీ పట్టాలు తీసుకొని బయటకు వస్తారు. మీ అందరికీ కూడా మంచి మంచి అవకాశాలు ఈ రాష్ట్రానికి లక్షల కోట్లు పెట్టుబడి రాబోతా ఉంది. మన ప్రాంతంలో కూడా పారిశ్రామికంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. మీ అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చే పరిస్థితి ఉంటుంది. మీరందరూ కూడా ఈ డ్రగ్స్ కి
దూరంగా ఉండాలని చెప్పి ఈ మధ్య నాకు కూడా వాళ్ళ పేరెంట్స్ మన ప్రాంతంలో కూడా దొరికిన పరిస్థితి ఉంది. కొన్ని చిన్న చిన్న పిల్లల పేర్లు అవన్నీ చెప్పకూడదు. మీరు ఎవరు కూడా వన్స్ ఒక్కసారి దొరికితే వాళ్ళ జీవితం సమాజంలో కూడా వాళ్ళని ఒక బ్లాక్ లిస్ట్ లో చూసే పరిస్థితి. పలానా వాళ్ళ అబ్బాయి గంజాయిలో దొరికాడు, లేకపోతే డ్రగ్స్ తీసుకొని దొరికాడు అని ఉంటే మీకంటే కూడా మీ తల్లిదండ్రులు బాధపడే పరిస్థితి ఉండదు. ఎందుకంటున్నామంటే సమాజంలో పలానా వాళ్ళ అబ్బాయి గంజాయి తాగాడంటే తల్లిదండ్రులకి వాళ్ళకి చేసిన కష్టానికి బాధ అనిపిస్తుంది. మీకంటే కూడా మీ తల్లిదండ్రులు బాధపడే పరిస్థితి ఉండదు. ఎందుకంటున్నామంటే సమాజంలో పలానా వాళ్ళ అబ్బాయి గంజాయి తాగాడంటే తల్లిదండ్రులకి వాళ్ళకి చేసిన కష్టానికి బాధ అనిపిస్తుంది. మనం ఇంత కష్టపడి మన వాడిని చదివిస్తూ ఉంటే మన వాడు కాలేజీకి పోయి చదువుకోకుండా ఈ కొన్ని రోజులు అన్నం కూడా తినుకునే పరిస్థితి ఉంటుంది. మీ తల్లిదండ్రులు మీరందరూ కూడా మీ ప్రాంతంలో ఎవడన్నా ఇటువంటి ఆలోచనలు చేసినా, మీ గ్రామాల్లో ఎవడన్నా ఇటువంటి గంజాయి వ్యాపారం చేసినా, లేకపోతే మీ పరిసర ప్రాంతాల్లో ఎవడన్నా ఇటువంటి యాక్టివిటీస్ చేసినా, ఇందాక డిఎస్పీ గారు చెప్పే టోల్ నెంబర్ 1972 ఎవరు కూడా మీ ఫోన్ నెంబర్ కూడా బయటికి రాదు. మీరు కూడా ఆడపిల్లలు కూడా ఉన్నారు. మీ గ్రామాల్లో ఎవరన్నా ఇటువంటి గంజాయి వ్యాపారం చేస్తే ఇమీడియట్ గా ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరందరూ కూడా ఈ సమాజాన్ని బాగు చేసే దాంట్లో మీరు అందరూ భాగస్వాములు అవ్వాలని చెప్పి ఈ రోజు ఈ కార్యక్రమం ఎందుకు పెట్టారంటే అంతర్జాతీయ అంటే యాంటీ డ్రగ్స్ అంటే ఆ డ్రగ్స్ తీసుకొని పోయి కొన్ని జీవితాలు కుటుంబాలు నాశనం అయిపోయి ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా మంచి మార్గంలో పోయి ఈ రాష్ట్రానికి, ఈ నియోజకవర్గానికి, ఈ దేశానికి మంచి పేరు తీసుకొని వస్తారని చెప్పి మనందరం కూడా ప్రతిజ్ఞ చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని పోతే కూర్చోండి.